మాకు కాదు దేవా, మాకు కాదు. నీ కనికరమును బట్టి, నీ సత్యమును బట్టి, నీ నామమునకే మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలీయులు అరణ్యంలో తిరుగుబాటు చేశారు. అయినా దేవుడు ఎర్రసముద్రాన్ని వెడగొట్టాడు. ఎందుకు? తన నామము నిమిత్తముగా జనముల మధ్య తన నామము ప్రకటించేందుకు. ఒక అప్పుల వసూలుదారి తలవంచి మొరపెట్టుకున్నాడు, దేవా, నేను పాపిని, నన్ను కనికరించుము. యేసు అతనిని క్షమించాడు. అతడు చేసిన పనుల కోసము కాదు, కాని దేవుని కనికరము వలన. తరాలు కూలిపోయాయి, రాజ్యాలు చెదిరిపోతాయి, కాని ఆయన సత్యము యుగయుగాల కొరకు నిలుచును. అతడు ఇశ్రాయేలీయులను దాస్యము నుండి విడిపించాడు. ఆయన అన్నట్లుగా తన వాక్యానుగుణంగా నీవు మహిమను నీకు కాకుండా దేవునికి ఇచ్చినప్పుడు ఒకటి మారుతుంది. నీలో వినయము కలుగుతుంది. అది దేవుని గొప్ప స్వభావాల్లో ఒకటి. ప్రభువా, మాకు కాదు, నీ కనికరము మిత్తముగా, నీ సత్యము నిమిత్తముగా, నీ నామమునకే మహిమ కలుగనీయుము.